హాయ్ గైస్, మనం నిన్నటి దాకా లాస్ట్ వీడియో దాకా బెర్నౌలియస్ థీరం అవన్నీ కంప్లీట్ చేసాం. దట్ ఈజ్ ఎన్సీఆర్ పీ టు ద పవర్ ఆఫ్ ఆర్ క్యూ టు ద పవర్ ఆఫ్ ఆర్ అని ఒక ఈక్వేషన్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ మనకి దీంట్లో వచ్చేసి మనకి డిస్క్రీట్ దాంట్లో బైనామియల్ ఫస్ట్ అనమాట, తర్వాత పాయిజన్, తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్లో ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట. స్టూడెంట్స్ అని, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అని మనం ఒక్కొక్కటి చూద్దాం దాంట్లో. అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ది, ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జేమ్స్ బెర్నౌలీ అనే అతను 1700లో ఇది అనేది డిస్కవర్ చేశారనమాట. ఇట్ ఈజ్ ఏ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అనవచ్చు. అయితే దీన్ని ఇతను ఏమంటున్నాడంటే, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసుకుందాం, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ లాగా ఒక 2 అవుట్కమ్స్ తీసుకొని, దట్ ఈజ్ సక్సెస్ ఒకటి, ఫెయిల్యూర్ అనేది 2 అవుట్కమ్స్ లాగా తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను కాయిన్ టాస్ వేస్తే హెడ్స్ రావాలని అనుకున్నాను నేను, అది సక్సెస్ అవుతుంది. ఒకవేళ టైల్ వస్తే ఫెయిల్యూర్ అవుతుంది. అవే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఫర్దర్ ద రిజల్ట్ ఆఫ్ వన్ ట్రయల్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్ ఆఫ్ నెక్స్ట్ ట్రయల్. ఇప్పుడు ఏమంటున్నాడు, నెక్స్ట్ ఒక ట్రయల్కి వచ్చే ఒక ట్రయల్ ఇంకొకటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ టైం కూడా సక్సెస్ రావచ్చు అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఆయన వేసినప్పుడు హెడ్స్ వచ్చింది, సక్సెస్ అయింది. నెక్స్ట్ టైం ఫెయిల్డ్, ఇతను ఏమనుకుంటున్నాడు, 2 అవుట్కమ్స్ వస్తాయి అనుకుంటున్నాడు, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. అండ్ ఆ యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ వచ్చేదాన్ని వస్తుంది. సపోజ్ సక్సెస్ వచ్చింది అనుకున్నాం ఫస్ట్ ట్రైల్ వేసినప్పుడు, అండ్ నెక్స్ట్ ట్రైల్ వేసినప్పుడు అది సక్సెస్ అనేది కావచ్చు, లేకుంటే ఫెయిల్యూర్ అనేది కావచ్చు. డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద సెకండ్ ట్రైల్ అని ఇక్కడ మనకి మంచిగా రాసి చూపించారు. ఇక్కడ ఫర్దర్ ద రిజల్ట్ ఆఫ్ వన్ ట్రయల్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్ ఆఫ్ నెక్స్ట్ ట్రయల్. అంటే నెక్స్ట్ ట్రయల్కి సక్సెస్ అన్న రావచ్చు, దట్ మే బీ ఫెయిల్యూర్, దట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ది ఫస్ట్ ట్రయల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అట్ ఈచ్ ట్రయల్ ఈజ్ సేమ్ ఫ్రమ్ ట్రయల్ టు ట్రయల్. ద ప్రాబిలిటీ అనేది సేమ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనకు కాయిన్ ఉంది, కాయిన్ హెడ్స్ ఉంది, కాయిన్ టైల్స్ ఉంది. అంటే దీనికి ఇది 1/2 ఛాన్స్, ఇది 1/2 ఛాన్స్ కాయిన్కి. ఏంటి, కాయిన్కి 1/2 ఛాన్స్. అదే ప్రాబిలిటీ అనేది కూడా P of H ఈజ్ ఈక్వల్ టు 1/2, ప్రాబిలిటీ ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు 1/2. అన్నీ కూడా సేమ్ ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సచ్ సిచ్యువేషన్స్, సమ్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్స్ సచ్ యాజ్ టాసింగ్ ఏ కాయిన్ అనమాట. టాసింగ్ ఏ కాయిన్ అన్నప్పుడు హెడ్స్ టైల్స్ ఏదైనా రావచ్చు. బర్త్డే ఆఫ్ బేబీ దట్ మే బి గర్ల్ ఆర్ బాయ్. నెక్స్ట్, ఆడిటింగ్ ఏ బిల్ కంటైన్స్ ఎర్రర్ ఆర్ నాట్. ఇప్పుడు సపోజ్ కరెంట్ బిల్ కొడతారు, కరెంట్ బిల్లో కొంచెం ఎర్రర్ రావచ్చు, దట్ మేబీ అన్ని ఛాన్సెస్ చెప్పలేం. అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ టీవీ రీకాల్డ్ బై వ్యూవర్ ఆర్ నాట్. ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని టీవీ షోస్లో డయల్ చేయండి నెంబర్ అని మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి చెప్తారు వాళ్ళు. ఒకటి కాల్ చేయొచ్చు, కొంతమంది కాల్ చేయకపోవచ్చు, దట్ మే బీ ఇట్లా. ద కండిషన్స్ ఫర్ ద అప్లికేబిలిటీ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ as follows. ఇది మరి దేనికి అప్లికేషన్ అవుతుంది అంటే, ఇది ఎందుకు దేనికి అవుతుంది, దెర్ ఆర్ ఇండిపెండెంట్ ట్రయల్స్, చాలా ఇండిపెండెంట్ ట్రయల్స్. అది ఇండిపెండెంట్, ఒకదానికి సంబంధం లేకుండా. ఇప్పుడు సపోజ్ ఒకసారి హెడ్ రావచ్చు, ఒకసారి ట్రయల్స్ రావచ్చు, దట్ ఈస్ బోత్ ఆర్ ఇండిపెండెంట్ ట్రయల్స్ అనమాట. ఈచ్ ట్రయల్ హ్యాస్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ such as సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. రెండిట్లలో ఏదైనా ఒకటి రావచ్చు, అంతే కదా. సపోజ్ కాయిన్ వేస్తే ఏంటిది, హెడ్స్ అని రావచ్చు, దట్ మే బి సక్సెస్, దట్ మే బి ఫెయిల్యూర్, దట్ మే బి సక్సెస్, దట్ మే బి ఫెయిల్యూర్. ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి
the probabilities of two outcomes remain constant. Probabilities of two constant ఇందాక చెప్పాను కదా, probability of heads is equal to 1/2, probability of tails is equal to 1/2 అని రెండు సేమ్ ఉంటాయని చెప్తున్నాడు. కాన్స్టాంట్గా ఉంటాయి, దేనికి సపరేట్ ఉండవు అనమాట. దానికి 1/3 దానికి 1/4 అట్లా ఉండవు, అది చెప్తున్నాడు. నెక్స్ట్, ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి డిస్క్రైబ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్ అండ్ డిరైవ్డ్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూసాం కదా, దాన్ని ఒక ఫామ్లో చూపిస్తారని అంటున్నాడు. అది ఎట్లా చూపిస్తాడో చెప్తా. ఇప్పుడు ఆయన ఎలా చూపిస్తాడంటే, ఒకటి పి అని సక్సెస్ అనుకుంటాడు అండ్ క్యూని ఫెయిల్యూర్ అనుకుంటాడు. మనకి యూనిటీ ఫార్ములా తెలుసు కదా, యూనిటీ ఫార్ములా ఏంటిది మనకి, పి సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1, పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. పి ప్లస్ క్యూ 1 అయినప్పుడు ఏమవుతుంది, పి ప్లస్ క్యూ 1 అయినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి రాసుకోవచ్చా లేదా, దే కెన్ బి రిటర్న్. అట్లా ఆయన కూడా ఒకటి చెప్పిండు అనమాట. ఒకసారి చూద్దాం. లెట్ ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ బి ఎన్, ద నెంబర్ ట్రయల్స్ బి ఇండిపెండెంట్. ఓకే, ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎట్ వన్ ట్రయల్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ది అదర్ ట్రయల్. Thus the probability of success remains the same for the trail to trail. Okay, let the probability, then P be the probability of success. Okay, Q be the failure probability and P plus Q is equal to 1. ఇందాక చెప్పేదా మనం, P plus Q is equal to 1 and Q is equal to 1 minus P. Q is equal to 1 minus P. Next, one could be interested in finding the probability of getting R successes, which implies getting n minus R. ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని ఆర్ ఫెయిల్యూర్స్ అనుకున్నాం కదా, సపోజ్ అంటే ఆర్ అనేవి కొన్ని ఏదన్నా ఒకటి వాల్యూ అనమాట. దాంట్లో మనకి ఆ యొక్క పాయింట్ కావాలన్నప్పుడు ఎన్ మైనస్ ఆర్ తీసేస్తే అది ఆర్ సక్సెస్ అయింది. అప్పుడు మిగతా ఫెయిల్యూర్స్ కావాలంటే ఏం చేయాలి, ఎన్ మైనస్ ఆర్. వన్ ఆఫ్ ద వేస్ విచ్ కెన్ గెట్ ఆర్ సక్సెసెస్ అండ్ ఎన్ మైనస్ ఆర్ ఫెయిల్యూర్స్. ఓకే, ఇప్పుడు ఆర్ సక్సెస్ అయినాయి కొన్ని, ఇప్పుడు సపోజ్ ఆర్ అనేవి కొన్ని సక్సెస్ అయిపోయినాయి, మనకు ఫెయిల్యూర్స్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ నెంబర్ మైనస్ సక్సెసెస్ తీసేస్తే మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ ఎన్నో తెలిసిపోతుంది కదా. అదే ఇక్కడ చేస్తున్న బెర్నౌలీ ఈక్వేషన్ అనమాట. బెర్నౌలీ అని ఇలా చేస్తున్నాను అనమాట. ఆర్ సక్సెస్ ఉన్నప్పుడు ఎన్ మైనస్ ఆర్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. యాజ్ టు గెట్ ఆర్ కంటిన్యూస్ సక్సెసెస్ ఫస్ట్ అండ్ ఎన్ మైనస్ ఆర్ సక్సెసివ్ ఫెయిల్యూర్స్. దట్ మే బీ ఎనీథింగ్. సక్సెసివ్ అంటే ఒకటి ఇంకోటి అట్లా అని చెప్తున్నాడు. The probability of getting such a sequence of R success and N minus failure is written by, ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్. ఒకవేళ కంటిన్యూస్ సక్సెసెస్ ఉన్నాయంటే అప్పుడు ఏం చేస్తాం మనం, P to the power of R, Q to the power of N minus R అని చేసుకుంటాం. అంటే పివి అంటే సక్సెస్ ఎన్ని ఉన్నాయి, ఆర్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ మైనస్ ఆర్ ఉన్నాయి. అది మనం ఇక్కడ దీని ద్వారా మనం చూపిస్తాం అన్నమాట. అవి పెడతాం, మల్టిప్లికేషన్ థియరీ వల్ల మనం చూపిస్తాం దీన్ని. ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, however the number of ways in which one can get R success and N minus failure is NCR. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ మరి ఎన్నిసార్లు చేసుకోవచ్చు దీన్ని, NCR ఫామ్లో చేసుకోవచ్చు. అండ్ ది ప్రాబిలిటీ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ వేస్ ఈజ్ P to the power of R, Q to the power of R, N minus R. అప్పుడు మనకి ఒకవేళ if X is a random variable representing the number of successes, probability of getting R successes and N minus R failures in n trials is given by the probability function. ఒకవేళ మనకి X అనేది R అయింది అనుకుందాం సపోజ్, అప్పుడు ఏమవుతుంది, NCR P to the power of R, Q to the power of N minus R అనే ఒక ప్రాబిలిటీస్ మనకి వస్తాయి అన్నమాట. ఈ యొక్క R అనేది ఏంటిది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతాయి అంట, 0 నుంచి n వరకు పోతాయి. ఇది చిన్న ఈక్వేషన్ అది. నెక్స్ట్, ద ప్రాబిలిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్సో, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఇక్కడ పాపులర్లీ కూడా ఇవ్వబడ్డది, నో ప్రాబ్లం. ద ప్రాబిలిటీ ఫంక్షన్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అంటారు. అప్పుడు మనకి నెక్స్ట్, ద ప్రాబిలిటీ 0, 1 to so on r up to so on n successes are therefore given by Q to the power of n. ఇప్పుడు మనకి Q to the power of n, P to the power of n. ఇక్కడ మనకి P to the power of 0, సక్సెస్ 0 ఉంది. అప్పుడు NC 0, P
p to the power of 0 and q to the power of n మైనస్ r కదా, r 0 అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఎలిమినేట్ అయిపోతే మనకి ఓన్లీ మిగిలిపోతుంది అనమాట. ఇది q to the power of n మాత్రం మిగిలిపోతుంది. అప్పుడు మనం రాసుకోవాల్సి q to the power of n రాసుకుని ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ సో ఆన్ అట్లా స్టార్ట్ అయింది అనమాట. NC1 p to the power of 1, p to the power of 1, q to the power of n minus 1, సో ఆన్ అప్ టు NCR p to the power of r, q to the power of r, p to the power of n minus r. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ NCN p to the power of n, p to the power of NCN p to the power of n, q to the power of n minus n. n minus n 0, దట్ ఈస్ 1 అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ NCN రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 1, p to the power of n మాత్రం మిలిగింది ఇక్కడ. అదే మనకు లాస్ట్కి మిలిగి రాసినది అదే. ఓకేనా. ద ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ సక్సెసెస్ సో అబ్టైన్డ్ యాజ్ అ బైనామియల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ సక్సెసెస్ దీని ఏమంటారు, బైనామియల్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. బికాజ్ దీస్ ప్రాబిలిటీస్ ఆర్ సక్సెసివ్ టర్మ్స్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ q ప్లస్ p హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది q, ఇది p. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, రెండు పవర్స్ సేమ్. ఇప్పుడు q నుంచి ప్లస్ 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 సో ఆన్ అప్ టు q to the power of n అనమాట. నెక్స్ట్ డెఫినేషన్ చూసుకుంటే random variable x has a binomial distribution if it has assumes only non-negative values and probability density function is given by. ఇది మనకి ఈక్వేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకవేళ ర్యాండమ్ వేరియబుల్ x ఈక్వల్ టు r అన్నప్పుడు p ఇంటూ r అవుతుంది. అప్పుడు NCR p to the power of r, q to the power of n minus r, వేర్ r ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ 0 నుంచి n వరకు, వేర్ q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ p అని అనుకోవచ్చు. 0 అదర్వైజ్. ఒకవేళ -1, -2, -3 ఇక్కడ వచ్చేప్పుడు కదా, ఇఫ్ ఇట్ ఈజ్ అజ్యూమ్స్ ఓన్లీ నాన్ నెగిటివ్ వాల్యూస్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, 0 నుంచి n వరకు నాన్ నెగిటివ్ వాల్యూస్. అవి నెగిటివ్ వాల్యూస్ అంటే -1, -2, -3 అవి వేరే వాల్యూస్ అనమాట. అవన్నీ మనకి తీసుకోవడం చెప్తున్నాడు. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ బైనామియల్, ఇది మనకి ఇంపార్టెంట్. ఇది మనకి ఇంపార్టెంట్. కండిషన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఒకవేళ షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు, 5 మార్క్స్ అయినా అడగవచ్చు, చెప్పలేము. నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ హోల్స్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ట్రయల్స్ ఆర్ రిపీటెడ్ అండ్ ఐడెంటికల్ కండిషన్స్ అంటే n నెంబర్ ఆఫ్ అని చెప్పాడు కదా, అది ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, సే n టైమ్స్. ఓకే. నెక్స్ట్ there are only 2 possible outcomes, success or failure of each trail. Okay. Next the probability of success in each trail remains constant and does not change from trail to trail. The trails are independent, that is the probability of event in any trail is not affected by the results of another trail. అంటే ఒక ట్రైల్ వేస్తే ఇంకో ట్రైల్ కూడా ఇబ్బంది కాదు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు సపోజ్ ఏమంటాం, హెడ్స్ వేస్తే ఒకసారి హెడ్స్ వచ్చింది, అది సక్సెస్ అయింది, నెక్స్ట్ టైం టైల్స్ రావచ్చు అంటే సంబంధం లేదు, నెక్స్ట్ టైం సక్సెస్ రావచ్చు, ఫెయిల్ రావచ్చు, మాకు సంబంధం లేదంటున్నాడు ఆయన. అండ్ నెక్స్ట్ మనం కాన్స్టెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. కాన్స్టెంట్స్ అంటే ఏం లేవు మనకి. కాన్స్టెంట్స్ అంటే ఏముంటాయి మనకి, మీన్, స్టాండర్డ్ డివియేషన్ అండ్ వేరియన్స్. ఫస్ట్ వేరియన్స్, తర్వాత స్టాండర్డ్ డివియేషన్, తర్వాత మోడ్, అట్లా అన్నీ చూద్దాం మనం. రేపు మళ్ళీ చూద్దాం దీనిలో అవి. ఓకేనా. Until then, have a nice day. Thank you guys. Keep subscribing to my channel. Click on the bell icon and click the like button also. And please share with your friends and make me encourage. And thank you guys.